హలో మై డియర్ టేస్ట్ లవర్స్, ఈ రోజు మనం కొబ్బరి పులావ్ చేయబోతున్నాం. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో కట్ చేసిన కొబ్బరి ముక్కలు, మిర్చి, మసాలా దినుసులు, కొంచెం కొత్తిమీర వేసి చక్కగా వాటర్ వేసి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాండీలో పోపు దినుసులు, కరివేపాకు, మిర్చి, ఆనియన్స్, కాజు ఆప్షనల్ వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. తరువాత వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇంకాసేపు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఉప్పు, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసి చక్కగా కలుపుకొని ఇంకో 3 to 5 minutes కుక్ అవ్వనివ్వండి. పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఇప్పుడు సోక్ చేసుకున్న బియ్యం అండ్ కొబ్బరి పేస్ట్ వేసేయండి. 1 cup ఆఫ్ రైస్ కి 1 cup ఆఫ్ కోకోనట్ మిల్క్ అండ్ 1 cup ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర వేసి చక్కగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఒక 5 to 9 minutes అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తే 3 to 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. హాట్ గా సర్వ్ చేయండి. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి.